ఆరు ప్రశ్నలు. ఈ ఆరో ప్రశ్నలో మళ్ళీ 8 మంత్రాలు. రెండో మంత్రం కూడా చాలా విస్తృతమైనటువంటి పూర్వపక్షం సిద్ధాంతము. రవిప్రకాష్ గారు కూడా బాగా సమరైజ్ చేశారు. దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మరొకసారి మళ్ళీ సంగ్రహ సారాంశాన్ని ప్రజెంట్ చేసుకుందాము. ఈనాడు సమయాన్ని బట్టి ఎంత దూరం వెళ్తాం చూద్దాం. సంగ్రహ సారాంశం అవతారిక గురించి అతను చెప్పినట్లుగా యస్మిన్నేతా షోడశ కళాః ప్రభవంతి ఇది, ఎవరి నుంచైతే 16 కళల పురుషుడు ప్రకటమవుతున్నాడో అని ఉక్తః చెప్పబడినది. ఆ పురుష విశేషణార్థం కళానాం ప్రభవ. ఈ కళలు ప్రకటమయ్యేది అక్కడ చెప్తుంది. సహచ అన్యార్థః అపి శ్రుతః కేన క్రమేణ స్యాత్ ఇత్యతః ఇదం ఉచ్యతే. అంటే ఏ క్రమంలో ఆ సృష్టి వచ్చింది, అన్యార్థ అపి, ఇంకొక విషయాన్ని కూడా బోధించడానికి. ఏమిటా ఇంకో విషయం? చేతనాపూరిక సృష్టి ఇత్యేవం అర్థం. సృష్టి జడము కాదు, చేతనము. పదే పదే సమీక్షకులు కూడా చెప్పారు ఆ విషయాన్ని. చేతనాపూరిక సృష్టి ఇత్యేవం అర్థం. పురుష షోడశ కళః పృష్ట యో భరద్వాజ. అది తెలిసిందే. భరద్వాజని వచ్చే ఏ పురుషుడైతే ప్రశ్నించబడ్డాడో ఆ పురుషునికి సంబంధించినటువంటి వివరణ జరుగుతోంది. యస్మిన్నేతా షోడశ కళః ప్రభవంతి ఇది ఉక్త పురుష విశేషణార్థం కళానాం ప్రభవం. ఏ పురుషుని యందైతే 16 కళలు ప్రకటమవుతున్నాయి అని పురుషుని యందు కళల పుట్టుక పురుషుణ్ణి జగత్కారణంగా విశేషించుటకు ఆధ్యారోపణ చేసి. కానీ పురుషుడు నిజంగా జగత్కారణమా? ఇన్ ది అబ్సల్యూట్ సెన్స్ నో. ఇన్ ద ఇంటర్మీడియట్ సెన్స్ ఎస్. జగత్ మిథ్యము అనే భ్రాంతిని అపవాదం చేయాలి. జగత్ సత్యము ముందు చేయాలి అనేటటువంటి విధంగా చూపించి ఇది జగత్ మిథ్య అని అపవాదం చేసి అప్పుడు జగత్కారణం బ్రహ్మ అనే దాన్ని కూడా త్రోసిపుచ్చు. ముందు జగత్కారణం బ్రహ్మాన్ని బోధిస్తాము, జగత్తు కలిగిందంటాము, 16 కళల పురుషుడు ఉన్నాడంటాము, ఈ ప్రపంచమంతా 16 కళలు అంటాము, ఈ 16 కళలు మిథ్య. ఎప్పుడైతే ఇది మిథ్య కాబట్టి మిథ్య దానికి కారణం ఉండదు కాబట్టి కారణం కూడా లేదు చెప్తాం. కారణం మిథ్య అని చెప్పకూడదు. కారణమైనటువంటి బ్రహ్మ కారణంగా ఉండదు, బ్రహ్మ ఉంటుంది. బ్రహ్మ లేదు, బ్రహ్మ మిథ్య అని చెప్పం. బ్రహ్మ కారణమై ఉండదు. కార్య కారణ విలక్షణం స్వయం. అది కదా టీచింగ్. ఆరంభంలో మరి భగవంతుడి నుంచే సృష్టి అంతా వస్తుందని చెప్తున్నారండి, ఇప్పుడు మళ్ళీ భగవంతుడు కారణం కాదంటున్నారండి. ఏమిటండి ఈ కన్ఫ్యూషన్? అంతే. వేదాంతంలో ముందు ఈ సృష్టి అంతా భగవంతుడి నుంచి వచ్చిందని చెప్పి మళ్ళీ దాన్ని ఏంటంటే అపవాదం చేసి జగత్ కారణం బ్రహ్మ అనేటటువంటిది ఫైనల్ ట్రూత్ కాదు, ఇది ఇంటర్మీడియట్ స్టెప్, అవాంతర బోధన సత్య అన్యర్థ అపి శృత అపవాదాని కోసం చెప్తున్నారు. వేదాంతానికి సృష్టి దాని క్రమము మెయిన్ టాపిక్ కాదు. వేదాంతం టాపిక్ ఏమిటి? ఎలా సృష్టి పుట్టింది, ముందు హిరణ్యగర్భ బ్రహ్మ వచ్చారు, ఆయన తర్వాత ఈ పంచభూతాలు వచ్చాయి, మనస్సు వచ్చింది, ప్రాణులు వచ్చాయి చెప్పడానికి కాదు కదా. దట్ ఇస్ నాట్ ది, ఇట్ ఈస్ నాట్ ఏ బయాలజీ ఆర్ ఏ సార్ట్ ఆఫ్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ద సృష్టి. ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ పర్టికులర్ బోధన ద్వారా అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటటువంటి బోధన చేయడమే సృష్టి యొక్క పరమార్థము. ఇక్కడ ఏం చెప్పారు? కేనక్రమేణ స్యాత్, సృష్టి ఏ క్రమముగా ఘటీలను ఏ క్రమముగా సంక్రమిస్తుంది అనే విషయాన్ని చెప్తుంది. ఎందుకు చెప్పవలసి వచ్చింది? నిర్గుణ నిరాకార నిష్కల అనంత ఎన్ఏఎస్ చైతన్యం. ఎన్ఏఎస్ అంటే నిత్యం, అద్వయం, స్వతంత్రం. ఆ చైతన్యాన్ని సగుణ సాకార రూపంగా నిలబెట్టి బోధించడానికి, సగుణ సాకారమే ఫైనల్ అని చెప్పడానికి కాదు, నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణంగా నిలబెట్టి బోధించడానికి కాదు. ఉపాసకానం సౌకర్యార్థం బ్రహ్మణో రూపకల్పన అంటారు. అంటే మనం ఇంటర్మీడియట్ స్టేజ్లో చిత్తశుద్ధి కోసం ఉపాసనలు కర్మలు చేసుకోవడానికి బ్రహ్మని సాకారంగా నిలబెట్టి చూపించినప్పటికీ ఫైనల్గా తెలుసుకోవాల్సినది ఈ సాకారమునకు అవల ఉన్నటువంటిది అవ్యక్తమైన పరబ్రహ్మాన్ని మనం చేరుకోవాలి. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచ ప్రదర్శన. ఏదైతే తెలియరాదో
దానిని తెలియజేయడానికి సృష్టిని చూపించి ఈ సృష్టియే బ్రహ్మమురా, సర్వం కల్వితం బ్రహ్మ, ఏకమేవ అద్వయం బ్రహ్మ, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని సృష్టి ద్వారా పరమాత్మను తెలుసుకోవడం. కానీ సృష్టి విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకోవడం ఉపనిషత్తుకి తాత్పర్యం. సచ అన్యార్థ అపి, ఏమిటా అన్యార్థము? శృత, అదే చెప్పబడుతుంది. చేతన పూర్వికా చ సృష్టి ఇత్యేవం అర్థం చ. ద ఫండమెంటల్ థింగ్ హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ 16 కళల పురుషుడు. ఈ పురుషుని నుంచి 16 కళలు వచ్చాయి. అంటే సృష్టి వ్యాకృతమైనది. ఈ వ్యాకృతమై వ్యాపించి సగుణ సాకారమైన సృష్టి ఫైనల్ కాదు, ఇది మిథ్య. దీనికి కారణం అని చెప్తున్నటువంటిది కూడా నిజానికి కారణం కాదు. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య. ఎప్పుడైతే మిథ్యకు కారణం ఉంటున్నామో ఆ కారణతత్వం కూడా పోతుంది. అదొక పాయింట్. రెండోది ఏమిటి? ఈ సృష్టి అనేది జడము కాదు, చైతన్యము. ఈ చైతన్యం ఎప్పుడైతే మనము సృష్టిలో చూస్తున్నామో ఈ చైతన్యానికి కారణం కూడా చైతన్యమే అయి ఉంటుంది. అంటే చేతన పూర్విక సృష్టి అర్థమా అంటే జడమైనటువంటి సృష్టి కాదు. ఈ సృష్టి జడమైనట్లే అని చెప్పినట్లయితే దానికి కారణం కూడా జడమే అవుతుంది. చేత పరమాత్మ ఎన్నటికీ జడము కాదు. స ఇక్షాం చక్రే, సహా ఎవరు? ఆ 16 కళల పురుషుడు ఉన్నారు కదా, ఆయన ఈక్షాం చక్రే. ఒకసారి ఆలోచించారు. ఏమిటి ఆలోచించారు? కస్మిన్ అహం ఉత్క్రాంతో భవిష్యామి. ఏదైతే లేచిపోతే, కనబడకుండా పోతే, ఎగిరిపోతే పైకి అహం నేను ఉత్క్రాంత భవిష్యామి. ఏది లేకపోతే ఈ చైతన్యం లేకుండా పోతుంది. కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యాం ఇది. ఏది నిలిచి ఉంటే నేను కూడా నిలిచి ఉంటాను. అదేమిటో దాన్ని ముందు సృష్టిద్దాము అనుకుంటాం. సృష్టి చేయాలంటే ఏది అయితే ఫండమెంటల్గా ఉంటే ఈ సృష్టి నేను లేకుండా ఉంటుందో, ఏది లేకపోతే నేను లేకుండా అయిపోతుందో అటువంటిది ఏమిటి చెప్పమా అని ఈక్షాం చక్రే. ఆ ఈక్షాం చక్రే దగ్గరే ఎవరు ఆలోచించినది ఎవరు అనేటటువంటి విషయం మీద పూర్వపక్షాలను చేస్తారు. కస్మిన్ అహం ఉత్క్రాంత భవిష్యామి. కస్మిన్ ఉత్క్రాంత అహం ఉత్క్రాంత భవిష్యామి అని రాసుకోవాలి. కస్మిన్ ఏదైతే ఉత్క్రాంత లేచిపోతే, అహం నేను పురుషుడనైన నేను అంటే షోడశకల పురుషుడు, ఉత్క్రాంత భవిష్యామి. కస్మిన్ వై నిశ్చయంగా ఏదైతే ప్రతిష్ఠితే నిలిచి ఉంటుందో ప్రతిష్టాస్యాం నేను నిలిచి ఉంటాను ఇది అని ఏం చేశారు? సహ ఈక్షాం చక్రే, ఆయన ఆలోచన చేసి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలుసుకోవాలి. ఆలోచించారంటే మనలాగా ఒక మనస్సు ఆల్రెడీ పరబ్రహ్మముకు ఏర్పడి ఆ పరబ్రహ్మంలో సంకల్పము, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్దామా లేదా, అధ్యయన భారత కాన్ఫరెన్స్ బెంగళూరులో పెడదామా హైదరాబాద్లో పెడదామా అని ఆలోచించినట్టు కాదు. ఈక్షాం చక్రి అంటేనే మాయతో కలవడమే ఆ ఈక్షాం చక్రి అనే దానికి అర్థం. అంటే ఏదైతే మాయా విరహితము, మాయాతీతము, నిర్గుణము, ఆ నిర్గుణతత్వం మాయను లేక త్రిగుణాలను చేరినప్పుడు ఈక్షాం చక్రేని అనబడుతుంది అని తెలుసుకోవాలి. ఓకే, ఇది చెప్పేసుకుందాం. ఇక్కడికి వస్తే బ్రహ్మ అనేటటువంటి ఒక ఆయన బ్రహ్మ లేక ఆత్మ, ఇట్ ఇస్ నాట్ పెద్ద గడ్డలో పెట్టుకుని ఓ పెద్ద ఆయన అక్కడ కూర్చుంటారు, క్లౌడ్స్ కన్నా మీదన ఉంటారు ఆయన ఇలా అంటే అన్నీ సృష్టించబడతాయి అనే మిరకిల్ కాదు. ఆ విధముగా సంకల్పమని భావించవద్దు. జగత్తు జడమైతే బ్రహ్మం కూడా జడమైపోతుంది. అది జగత్ జడమైనటువంటి ప్రధానమే కారణం అంటున్నారు జగత్ కారణం సాంఖ్యులు. అప్పుడు ప్రధానం జడమవుతే, జగత్ కారణం ప్రధానం అవుతే మరి జగత్ జడమైపోవాలి కదా. మరి జగత్ జడంగా చూస్తున్నాను, నేనున్నాను, ఇదిగో మూర్తి ఉన్నారు, నాగరత్నం గారు ఉన్నారు, అధ్యయన భారత మెంబర్స్ అందరూ ఉన్నారు, ఈ ప్రాణులన్నీ ఉన్నాయి, ఇవన్నీ చైతన్యాలు. మరి జగత్తు జడం ఎలా అవుతుంది? కాబట్టి దీనికి కారణమైనటువంటి పురుషుడు కూడా జడము అయి ఉండడు, చైతన్యమే అయి ఉంటుంది. వాళ్ళు చెప్పేటటువంటి ప్రధానము సృష్టి కారణము కాదు. ఈ క్షాం చక్రే అంటే జగత్ జడము కాదు చేతనము అని చెప్పడం, ఈ బ్రహ్మ నుంచి ప్రాణము వచ్చింది అని చెప్పడం.
ఏమిటొచ్చింది? ఏదైతే ఉంటే ఈ ప్రపంచమంతా నిలిచి ఉంటుందో నేను కూడా దాంతో పాటు ఉంటాను, ఏది లేకపోతే నేను కూడా ఎగిరిపోతాను. అంటే సమష్టి ప్రాణశక్తి లేక హిరణ్యగర్భ బ్రహ్మ ఉంటే ఆ హిరణ్యగర్భ బ్రహ్మ ద్వారా ఈ సృష్టి ఏర్పడుతుంది. హిరణ్యగర్భ బ్రహ్మతత్వమే విలీనం అయిపోతే శివానంద సౌందర్య లహరిలో చూసాం, అది విలీనమవుతే ఏంటవుతుంది? మళ్ళీ పరమాత్మలో కలిసి అని చెప్పడానికి ఇక్కడ చెప్తాం. శరీరంలో ఏది ఉంది అయిపోయింది. ఈక్షం చక్రే సంకల్పము చేసను దేనిని? సృష్టి ఫల క్రమ ఆది విషయం. దేన్నంటే ఆలోచిస్తాము. ఏదైనా చెయ్యాలనుకోండి, ఏదో మనం ఓ బట్టలు తయారు చేయాలి, లేకపోతే కాఫీ చేయాలి, లేకపోతే అధ్యయన భారత్ కాన్ఫరెన్స్ నడపాలి. ఏది చేయబోతామో దాని గురించి కదా ఆలోచిస్తాము. అంటే ఈయన సృష్టి చేయబోతున్నాడు కాబట్టి సృష్టి యొక్క ఫలము క్రమము ఆది విషయాన్ని ఆలోచించారు. సృష్టి ఫల క్రమాది విషయం కథం ఈ క్షణం కృతవాన్, ఏ విధముగా సంకల్పించారు? ఇదిగో ఈ విధముగా సంకల్పించాను. అంటే ఉత్క్రమణము అనేటటువంటి మాట చెప్పి ఆ ఉత్క్రమణం ద్వారా సంక్రమించి ఈ విధంగా సంకల్పించాడు అని చెప్పబడుతుంది. కర్తృవిశేషే దేహాత్ ఉత్క్రాంతే ఉత్క్రాంతో భవిష్యామి. ఏ దేహముల నుండి? దేహాత్ దేహముల నుండి. ఉత్క్రాంతే దేహం అంటే సమష్టి దేహము, వ్యష్టి దేహము. ఉత్క్రాంతే లేచిపోతే ఉత్క్రాంతో భవిష్యామి అహం కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠస్య. దేని నుంచి ఏది లేకుండా ఉంటే నేను లేను, ఏది ఉంటే నేను ఉంటానో అటువంటి తత్వం ఏదై ఉంటుంది. దేన్ని సృష్టిస్తే అన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి, ఏది లేకపోతే అన్నీ లేకుండా అయిపోతాయి అని ఆలోచించారు అంటూ చెప్తుంది. చేతన పూర్వికాచ సృష్టి అని బోధించారు. సృష్టికి మూలంలో ఒక శక్తి ఉందండి, ఆ శక్తి ఏమో చైతన్యం కాదు, దాని పేరు ప్రధానము. అది మార్పు చెందుతుంది, ఎవల్యూషన్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎనర్జీ ఉంది, ఎనర్జీ నుంచి మ్యాటర్ నుంచి లైఫ్ వస్తాయి అనేటటువంటిది సాంఖ్యవాదం. వాళ్ళు జగత్ సత్యవాదులు, మనము జగన్ మిథ్య అనేది. ప్రధానం అనేటటువంటిది శక్తి రూపము, దాని నుంచి సృష్టి వస్తుంది, వేరే చేతన పురుషుడు అక్కర్లేదు. సాంఖ్య సిద్ధాంతము పూర్వపక్షము, అది ఫైనల్ కాదు. దానిని ఖండించి వేదాంతంలో అన్నట్టు బోధించాలి. ఈయనని ప్రధాన మల్లహ అంటారు. ఎవరిని? సాంఖ్య సిద్ధాంతాన్ని. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఊరు వెళ్ళారనుకోండి, ఆ ఊరిలోనేమో ఈ రెజ్లింగ్ కాంపిటీషన్స్ అవుతున్నాయి. ప్రతి రెజ్లర్ని ఈ పై ఊరు నుంచి వెళ్ళిన ఆయన జయించక్కర్లే. ఆ ఊరిలో ఎవరైతే ముఖ్యమైనటువంటి ప్రధాన మనుడు ఉంటాడో, అందరికీ అక్కడ తలమానికంగా ఉంటాడో, ఆయన్ని జయిస్తే అందరినీ జయించు. అంటే సాంఖ్య సిద్ధాంతాన్ని కానీ మనం త్రోసిపుచ్చగలిగితే ఇతర సిద్ధాంతాలు, తార్కికవాదాలు ఇవన్నీ కూడా ఖండించబడతాయి. ప్రధానమల్ల న్యాయము. ఓకే, సాంఖ్య దర్శన విచారము, ఈ ఖండన ఈ ఉపనిషత్తులో చాలా విస్తృతంగా కనపడుతుంది. అయితే మనం మాండూక్యోపనిషత్తు చదువుకోబోతున్నాం. అందులో కూడా ఇతర దర్శనాలన్నిటినీ ఖండించడం వస్తుంది, కొంచెం స్వల్పంగా సాంఖ్య దర్శనం కూడా వస్తుంది. ఇంత విస్తృతంగా కనపడేటటువంటిది ఈ ఉపనిషత్తులోనే కనిపిస్తుంది. ఆత్మ అకర్త, కానీ ఆత్మభోక్త. ఎవరి వాదం ఇది? అదిగో ఆ సాంఖ్యులు. ఆత్మ వలన సృష్టి జరగలేదండి. ఆత్మ అంటే బ్రహ్మ, బ్రహ్మము సృష్టికి కారణం కాదు. బ్రహ్మం తింటాడు, అనుభవిస్తాడు. ఎందువల్ల అలా అన్నారు? వాళ్ళకు ఆత్మ అంటే ఇండివిజువల్ ఎంటిటీస్ ఆత్మ, ఆత్మలు. నేను ఒక ఆత్మ, రవి ప్రకాష్ గారు ఒక ఆత్మ, నాగరత్నం గారు ఒక ఆత్మ, మన రత్నమణి గారు ఒక ఆత్మ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మ. విడివిడి శరీరాలు, విడివిడి బుద్ధులు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటే ఒక్కొక్క ఆత్మ. కాబట్టి అవి తింటాయి, అవి భోక్తలు. ప్రధానం అనేటటువంటిది కర్త. ఈ కర్త వల్ల ఇవన్నీ ఏర్పడితే ఆత్మభోక్త. మనం ఏంటంటున్నాం? ఇండివిజువల్స్ అందరూ కూడా ఆత్మ యొక్క ప్రతిబింబములు. ఆత్మ అనేటటువంటివి అన్నిటిలో వేరువేరుగా ఆత్మలు లేవు, ఆత్మ ఒక్కటే ఉంది. అటువంటి ఆత్మ అదే కర్త, కానీ ప్రధానము కర్త కాదు అంటూ వేదాంతం అధిస్తుంది. ఆత్మ లేక చైతన్యంలో వికారాలు ఉండవు, ఆత్మ కర్త కాదు అంటున్నారు వాళ్ళు. పూర్వపక్షం ఏదో, సిద్ధాంతం ఏదో తెలుసుకోవాలి. ఆత్మలో వికారాలు ఉండవు. మీరు అంటున్నారుగా ఆత్మలో వికారాలు ఉంటాయి, ఉండవండి. మరి వికారాలు లేకపోతే అది కర్త ఎలా అవుతుందండి? కర్త కాదు. మరి ఎవరండి కర్త? ప్రధానం కర్త. అయితే ఏమిటండి మీ ప్రధానం?
పురుషార్థం ప్రయోజనం ఉరరీకృత్య. ఉరరీకృత్య అంటే ముందిడుకొని, ముందుంచుకుని, కీపింగ్ ఇట్ యాజ్ ద ఫోర్మోస్ట్. పురుషార్థం ప్రయోజనం ఉరరీకృత్య, పురుషుల యొక్క ప్రయోజనాన్ని, పురుషార్థం ప్రయోజనాన్ని ముందుంచుకొని ప్రధానం ప్రవర్తతే, ప్రధానం అనేది మార్పులు చెందుతుంది. ఎలాగా? మహదాది ఆకారేణ, మహదాద్యాకారేణ, మహత్తు మొదలైన ఆకారం. మొట్ట ప్రధానం నుంచి మహత్, మహత్తు నుంచి మిగతాదంతా వస్తుంది అని వాళ్ళ వాదం. ప్రయోజనము కొరకే జగత్తును సృష్టించును. ఎవరు సృష్టించును? ప్రధానము సృష్టించును. ఎవరి ప్రయోజనము కొరకు? పురుషుని ప్రయోజనమును ముందిడుకొని సృష్టించును. మొట్టమొదటి కారణం ఏమిటి? మహత్తు ఆది కారణేన మహద్యాది కారణేన. మహత్ అంటే ఏమిటి? సమష్టి బుద్ధిశక్తి. మనం ఏదైతే హిరణ్యగర్భ బ్రహ్మ అంటున్నామో దానిని మహత్తు అంటున్నారు వాళ్ళు. యూనివర్సల్ మైండ్, అది సృష్టిలో వరుస క్రమం. తత్ర ఇదం అనుపపన్నం పురుషస్య స్వాతంత్ర్యేణ ఈక్షాపూర్వకం కర్తృత్వవచనం. ఉపనిషత్తులో రాశారు, సహ ఈక్షాం చక్రే అన్నారు. ఆ సహ అనే దానిని మీరు పరబ్రహ్మము అంటున్నారు. పరబ్రహ్మము కాదండి, ఆ సహ అంటే ప్రధానం ఆలోచించింది, మీ పరబ్రహ్మ ఆలోచించలేదు. ఇదం ఇక్కడ ఈ విషయాల వలన తత్ర ఇదం అనుపపన్నం పురుషస్య స్వాతంత్ర్యేణ ఈక్షాపూర్వకం కర్తృత్వవచనం. అంటే స్వతంత్రంగా పురుషుడు ఆలోచించాడు, మీ పరమ పురుషుడు అనడం తప్పు, మేము ఒప్పుకోము అంటున్నారు సాంఖ్యులు. ఆత్మ అకర్త, ఆత్మ ఓన్లీ భోక్తయే. మా థియరీలో ఏమిటి? ఆత్మకర్త కాదు, అంచేత ఆత్మ ఆలోచించి సృష్టించింది అనేటటువంటి వాక్యం, ఆ సహానందాన్ని మీరు ఆత్మ అంటున్నారు, మేము ఒప్పుకోము. ఆ సహ ఈక్షాం చక్రే అంటే సహ అంటే ప్రధానమని మేము అంటాం. పురుషుడు సంకల్పం చేసినా అంటున్నారు. ఎవరు సంకల్పం చేస్తారో వాళ్ళే కర్త అవుతారు. మాకు ఆత్మకర్త కాదు కాబట్టి సంకల్పం చేయలేదని మేము అంటున్నాం. ప్రధానం కర్తను మేము అంటుంటే మీరు పురుషుడు కర్త అంటున్నారు, నాకేం నమ్మలేదు. ప్రధానే సృష్టికర్తరి సతి, ప్రధానమే సృష్టికర్త అయి ఉండగా ఎటువంటి కర్త? సత్వాది గుణములే జగత్ సత్వరజో తమో గుణముల కలయిక. ప్రధానంగా ఎలా ఉంటాయి? జగత్తులో ఉండేవేమిటి? 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు. ఈ 3 గుణాలు కూడా కలిసి మిశ్రమంగా ప్రధానంలో 1/3 33.3%లో సత్వాది గుణ సామ్యే ఉంటాయి. సృష్టిలో అలా ఉంటుంది. సృష్టిలో ఉన్న ఒక భాగమైన నేను ఉన్నారనుకోండి, సత్వరజస్తమో గుణాలు 1/3 ఉండవు. ఒక్కొక్క సమయంలో కూడా ఒకలా డైనమిక్ అనమాట. ఈ సత్వరజస్తమో గుణాల కలయిక ఒక్కొక్క వ్యక్తిలోను, ఒక్కొక్క ప్రాణిలోను, ఒక్కొక్క వస్తువులోనూ వేరువేరుగా ఉండడం కాకుండా ఒక్కొక్క సమయమునందు కూడా మారుతుంటాయి. ఒక సమయంలో నేను సత్వగుణ ప్రధానంగా బిహేవ్ చేయవచ్చు, ఇంకొకసారి తమోగుణ ప్రధానంగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ స్లీప్ తమోగుణ ప్రధానంగా ఉంటాం. అదే కార్యం చేస్తూ జాగ్రత్తలో ఉంటే, ప్రపంచంలో అన్ని పనులు చేసుకుంటుంటే రజోగుణ ప్రధానంగా, స్వప్నంలో ఉంటే సత్వగుణ ప్రధానంగా. ఈ ప్రాధాన్యత వ్యక్తిలోనూ సమష్టిలోనూ సమయం ప్రకారంగా మారుతూ ఉంటుంది. కానీ ప్రధానంలో మట్టుకు ఒక్కలాగే ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అదే మనం నేర్చుకున్నాం సౌందర్యలహరిలో. వేర్వేరు ప్రపోర్షన్స్లో ఉంటాయి. ఎక్కడ? సృష్టిలో. ఈ 3 గుణముల మేళవింపే సృష్టి. ప్రమాణోపపన్నే వేదం కూడా ఇది ఈ విషయాన్ని మీకు చెప్తోంది అంటూ వాళ్ళు సమర్థించుకున్నారు. ఆత్మన ఏకత్వేన కర్తృత్వే సాధన అభావం. ఇంకో కారణం చెప్తాం. మీ ఆత్మ కర్త కారణం కాదు అనడానికి ఏమిటి చెప్తున్నాము? ఎవడు కర్త అవుతే వాడు భోక్త అవుతాడు. ఆత్మ భోక్త అన్నాం కాబట్టి ఆత్మే కర్త, ఆత్మే కర్త అని మీరు వాదిస్తున్నారు. మేము భోక్తృత్వం ఆత్మకి చెప్పాము, కర్తృత్వం ఆత్మకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీ యొక్క ఆత్మ కర్త అని మీరు అంటున్నారు, కానీ ఈ ఆత్మ అనేటటువంటిది కర్తృత్వము దానికి లేదు. స్వాతంత్రంగా ఆలోచించి అది ఈక్షాం చక్రే అనేటటువంటిది ప్రధానానికే ఉంటుంది.
ఆత్మన ఏకత్వేన కర్తృత్వే సాధన అభావాత్. రెండో కారణం ఏమిటంటే ప్రధానం కర్తగా ఉన్నప్పుడు ఆ కర్త ఎవరి ప్రయోజనం కోసం అయితే ఇవన్నీ సృష్టిస్తుందో దానిని ఈయన బోధిస్తాడు. భోక్త ఆత్మ అంటే ఇండివిజువల్ ఆత్మ అన్నమాట. ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రాణి ఒక ఆత్మ అని వాళ్ళ భావన. అంటే ఆత్మలు భోక్తలు అని వాళ్ళ భావన. రెండోది, పురుషుడు గారు ఒక్కడే ఉన్నాడు అంటున్నారు మీరు. ఆయన దగ్గర ఏ మెటీరియల్ లేదు, తర్వాత ఇన్స్ట్రుమెంట్లు లేవు, ఇన్ని సాధనాలు లేవు, ద్రవ్యాలు లేవు. ఎలాగండి ఆయన సృష్టిస్తాడు? ఆయనకి ఏదైనా సహాయం ఉండాలి కదా. మా ప్రధానంలో అయితే చూడండి 3 గుణాలు ఉన్నాయి. చక్కగా అన్ని సాధనాలు వాటిని రకరకాలుగా కలిపి కింద మీద పెట్టి కెమిస్ట్రీ చేసి సృష్టించవచ్చుగా. మీ పురుషుల దగ్గర ఏ గుణాలు లేవు పాపం, నిర్గుణుడు. అటువంటి నిర్గుణుడు సాధనాలు ద్రవ్యాలు లేనివాడు ఎలా సృష్టిస్తాడండి? ప్రధానము కర్త అని కానీ, లేకపోతే పరమాణువులు ఉన్నాయండి సృష్టిలోని, ఈ పరమాణువుల నుంచే సృష్టి ఏర్పడిందండి అంటూ పరమాణువాదానైనా ఒప్పుకోండి. లేకపోతే ప్రధానం గుణాలతో కూడి ఉన్నటువంటి ప్రధానమే కర్త అని ఒప్పుకోండి. అంతేకాని సహ ఈక్షాం చక్రే అన్నప్పుడు ఆ సహ అన్నదానికి పరమ పురుషుడు అనే అర్థాన్ని తేవద్దు అంటూ వాళ్ళు పూర్వపక్షం పెట్టారు. ఓకే, ఆత్మని ఇంకొక 3వ కారణం చెప్తున్నాను. సరే, మీ ఆత్మగారు ఉన్నారు, ఈ ఆత్మగారు సృష్టించారన్నారు. ఆయన నిర్గుణుడు, గుణాతీతుడు, ఏ కన్ఫ్యూషన్ లేవు, ఏకంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఆయన పేరే ఆనందం అంటున్నారు మీరు, సత్యంగానం అనంతం బ్రహ్మ అంటున్నారు. అటువంటి ఆయన జీవుడయ్యి సృష్టిగా మారి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడా ఏమిటి? ఎవడైనా బుద్ధినవాడు ఎవడైనా కావాలని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడా? కష్టపడి హానిని, అయోగ్యమైన జీవన బాధాన్ని పొందుతాడా? అలా పొందడు కదా. నహి చేతనావాన్ బుద్ధిపూర్వకారి ఆత్మన అనర్థం కుర్యాత్. బుద్ధిమంతుడైన ఆత్మ అనర్థాన్ని చేసుకోడు. అంచేత ఆత్మ మళ్ళీ ఈ సృష్టి అయింది, ఆత్మ నుంచి ప్రాణులు వచ్చాయని చెప్పడం తప్పు. చూసారా ఏంటేం చెప్తున్నారు? మాకు పూర్వపక్షం అన్నమాట. నేను ఇప్పుడు అంటే సాంఖ్యం. మాకు ప్రధానము కర్త, ప్రధానం నుంచే ప్రపంచమంతా వచ్చింది. మాకు ఆత్మ ముందు లేదు, సచ్చిదానంద ఆత్మ మేము ఒప్పుకోము. అటువంటి అవకాశం మాకు లేనే లేదు. ఉన్నవి ఆత్మలు ఉన్నాయంటే ఉన్నాయి. మా ఆత్మలు ఇండివిజువల్ ఆత్మలు, వ్యష్టులు అవి ఎన్నో ఉన్నాయి. ఎన్నో బుద్ధులు, ఎన్నో శరీరాలు, ఎన్నో ఇంద్రియాలు ఉన్నట్టుగా ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అవన్నీ భోక్తలు. ఈ భోక్తల కోసం ఈ ప్రధానం అనేటటువంటి కర్త సృష్టి చేసి వాళ్ళకి అందించింది. సో ప్రధానం కర్త, ఇక్కడ భోక్త. ఇదండి సిస్టమ్. అంతేకాని స ఈక్షాం చక్రే అని చెప్పి మీ పరమాత్మ ఆలోచించి సృష్టించాను అని చెప్పొద్దు. ప్రధానమే ఆలోచించింది అని చెప్పండి. అదొక అర్థం. రెండోది ఏమిటి? మీ పరమాత్మ దగ్గర ఒక్క ఇన్స్ట్రుమెంటు లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఏకమేవ అద్వయం బ్రహ్మ. ఆయన దగ్గర ఏ సాధన లేదు, ఏ ద్రవ్యము లేదు. సింపుల్గా కాఫీ కలుపుకుందామంటే కాఫీ ఇప్పుడు కూడా లేదు ఆయన దగ్గర. స్టవ్ లేదు. మరి ఎలాగండి కాఫీ తయారు చేస్తాడు? ఎలాంటి సృష్టిస్తాడు? చేత ఎక్కడైతే పరమాత్మకు ఏ వస్తువులు లేవో, ఏ ద్రవ్యాలు సాధనాలు లేవో, ఆయన సృష్టించడం అనేది కుదరదు. మరి మా ప్రధానం గారు గుణరాజు, గుణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. 3 గుణాలు ఉన్నాయి. ఆయన కావాలంటే ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటాడు. కాఫీ కావాలంటే కాఫీ తయారు చేస్తాడు, టీ కావాలంటే టీ తయారు చేస్తాడు. రమణమూర్తి గారిని రమణమూర్తిని తయారు చేస్తాడు, నాగరత్నం గారిని నాగరత్నం తయారు చేస్తాడు. అంచేత ఇదే ప్రధానమే కర్త అన్నాడు. ఇంకా ఏంటన్నారు? ఎవడైనా బుద్ధిమంతుడు, సరే ఆత్మ జీవుడు అయ్యాడండి మీ ప్రకారంగా. జీవుడు దుఃఖమయుడా సుఖమయుడా? చెప్పండి మాట, చెప్పండి. జీవుడు అంటే దుఃఖం కదండి. ఈ జీవత్వంలోంచి బయటపడడానికే పునర్జన్మ లేకుండా ఉండడానికే శాస్త్రం ఉన్నది. ఈ జీవుడు అంటే దుఃఖమయుడు, సచ్చిదానందమయుడు, నిరంతర ఆనంద స్వరూపుడు అనేటువంటి ఆత్మగారు ఎందుకండి బుద్ధిమాలి ఈ జీవుడు వేషం వేస్తాడు? ఎందుకే దుఃఖాన్ని పొందించుకుంటాడు? అలా ఎక్కడైనా అవుతుందా? వాడు బట్ ఆయన భోక్త అంటే సరిపోతుంది, ఆయన కర్తృత్వం ఇవ్వద్దు.
నహి చేతనవాన్ బుద్ధిపూర్వకారి ఆత్మన అనర్థం కుర్యాత్. బుద్ధిమంతుడైన ఆత్మ తనకు తానుగా ఏ అనర్థాన్ని చేసుకోడు. అది వాడు. సరేనండి, బాగుంది. మీ ఆర్గ్యుమెంట్స్ 3 చెప్పారు. ఎందుకు ప్రధానము సృష్టికర్త, అది భోక్తగా, అది భోక్త కాదు, భోక్త పురుషుడు అని మీరు చెప్పారు కదా. సరే, మీరు అని చెప్పారు, బాగానే ఉంది మీ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. సరే, ఇక్షాం చక్రే అంటే ప్రధానమే కల్పించింది, పురుషుడు సంకల్పించలేదు. అచేతనే ప్రధానే చేత. ఇప్పుడు వీళ్ళకి క్వశ్చన్ మనసులో మొహంలో పెట్టారు, ప్రధానం జడమా చేతనమా అని అడిగారు సిద్ధాంతి గారు. ప్రధానం జడం అంటే ఇప్పుడు జడని అలాగే రా ఈ చేతన సృష్టిని కలిగిస్తుంది. ఓ పని చేద్దామండి, ప్రధానానికి చేతనవత్తు ఉపచారం చేసేద్దాం. అంటే ప్రధానంలో చేతనత్వాన్ని ఆరోపించేద్దాం. ఆరోపించి చెప్పేస్తే దాన్ని ఉపచారం అంటారు. ఉపచారం అనగా ఏమిటి? ఏదైనా లేని లక్షణాన్ని వాళ్ళ దగ్గర ఎందు ఉన్నట్టు చెప్పడాన్ని ఉపచారం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా చెప్పాను, సుభారాణి గారు హాస్పిటల్లో ఇటు అటు తిరుగుతూ ఉండేది. తిరుగుతుంటే అందరూ ఆవిడే డాక్టర్ అంటుంది, డాక్టర్ అమ్మ అంటుంది. అంటే ఏమిటి? ఉపచారం చేశారు. ఆమె డాక్టర్ కాకపోయినా డాక్టర్త్వాన్ని, డాక్టర్ గారి భార్య కాబట్టి డాక్టర్ అమ్మ అని ఆయన అంటుంది. అలా ఉపచారము అంటే చెప్పడానికి చెప్పారు. అంటే ప్రధానంలో చేతనత్వం లేకపోయినప్పటికీ చేతనత్వాన్ని మనం ఆరోపించేద్దాము. మీరు చేతనత్వం ఉంటే కానీ సృష్టి జరగదు అంటున్నారుగా, అందుకని ఈ ఆరోపణను మనం పట్టుకొస్తాము. దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఫలం పిపతిషతి. పిపతిషతి పిపతిషతి అంటే పడుటకు సిద్ధముగా ఉన్నది. ఒక పండు ఉందండి, ఆ పండు చెట్టు నుంచి ఏంటంటాం? పండు పడిపోయిందండి. పండు చేతనమా అచేతనమా? పండు అచేతనం కదా. అచేతనమైన పండు ఎలా పడుతుంది? కానీ ఇక్కడ ఉపచారం చేసాం. ఫలం పిపతిషతి అంటే ఫలం పడుతుంది. వృక్షాత్ ఫలం పతితుం ఇచ్చతి. పిపతిషతి అంటే వృక్షాత్ వృక్షం నుండి ఫలము పతితుం పడుటకు ఇచ్చతి కోరుకున్నది, కావాలని పండు రాలిపోయింది అనేది కవును. ఉపచారం. రైలు బయలుదేరుటకు సిద్ధముగానున్నది. 3-2-6-1-9 సికింద్రాబాద్ నుండి బెంగళూరు వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ 3వ నంబర్ ప్లాట్ఫారంలో బయలుదేరుటకు సిద్ధముగానున్నది. రైలు ఎలా బయలుదేరుతుందండి? రైల్లో ఇంజిన్లో ఉన్న డ్రైవర్ గారు బయలుదేరదీస్తారని ఆయన లక్షణాన్ని రైలుకి ఉపచారం చేసి చెప్పారు. ఇటువంటి ఉపచారాన్ని ప్రధానంగా చేస్తారు. సాధారణంగా చూడండి, మనం నడిచి వెళుతూ ఉంటాం, తలుపు తగులుతుంది, డోర్ గుద్దీసిందండి, బాగుందా? డోరా గుద్దిస్తుంది వచ్చి, మనమే కళ్ళు సరిగా చూసుకోక వెళ్ళి గుద్దేసి పాలు ఒలికిపోయాయి. పాలు ఒలికిపోతాయా? పాలు నేను పంపించాను. ఇవన్నీ ఉపచారం చేసి గౌణవత్ ప్రయాణం. మీరు ఎలా వచ్చారండి మా ఇంటికంటే? ఆ కారు మీద వచ్చామండి. కారు మీద వచ్చామంటే కారు మీద ఎక్కువ వచ్చారని అర్థం. అంటే వీటినే ఉపచారం. ఉపచారానికి ఎన్ని ఉదాహరణలు చెప్పానో చూశారా మీరు? అది అలాంటి ఉపచారం చేద్దాము. పురుషార్థేన ప్రయోజనేన ఈక్షాపూర్వకం ఇవ నియత క్రమేణ ప్రవర్తమనే అయం ఇత్యాది. ఎవరి ప్రయోజనం కొరకండి? పురుషార్థేన ప్రయోజనేన. ఏమిటి పురుషార్థములు? ఏదో ధర్మ అర్థ కామ మోక్షములనే పురుషార్థముల కొరకు ఈ కనబడినటువంటి కనబడుతున్నటువంటి సృష్టి అంతటికి ప్రయోజనం కొరకు ఈక్షాపూర్వకం, బుద్ధిపూర్వకముగా ఆలోచించి, ఈక్షాపూర్వకం ఇవ, ఎందుకు? అది ఆలోచించలేదు కదా, జడం కాబట్టి. ఈక్షాపూర్వకం ఇవ, రైలు బయలుదేరటకు సిద్ధంగానున్నది అన్నప్పుడు రైలు బయలుదేరలేదు కాబట్టి రైలు బయలుదేరట ఏ విధంగా ఉపచారం చేశానో ఆ విధంగా ఈక్షాపూర్వకం ఇవ నియత క్రమేణ ఇన్ అన్ ఆర్డర్లీ ఫ్యాషన్ ప్రవర్తమానే, ప్రవర్తిస్తూ అంటే అన్ఫోల్డ్ అవుతూ, అయం ఇత్యాది ఈ కనిపిస్తున్నవన్నీ వచ్చాయండి ఈ పదాలు. ఇక్షాపూర్వకం ఇవ సంకల్పించుకొన్నదా అన్నట్లు నియత క్రమేణ ఖచ్చితమైన క్రమము ద్వారా ప్రవర్తమానే సతి జడమగు ప్రధానము చక్కగా ప్రవర్తిల్లుచుండగా
అయం ఈ ప్రధానము చేతనమా మీరంటున్నది? కాకపోవచ్చు, మేము ఉపచారం చేస్తాం చేతనత్వాన్ని. జడమైన ప్రధానం మీద చేతనత్వాన్ని ఉపచారం చేసి చెప్తాము. ప్రధానమే చైతన్య పురుషుడిని పనిని చేస్తుంది. చూడండి, మీ ఇంట్లో ఆవు ఉందా? ఉందండి. అది పాలిస్తుందా? ఇస్తోందండి. గడ్డి తింటుందా? రోజు తింటోందండి. మరి ఆవు గడ్డి తింటే పాలిస్తుంటే మధ్యలో ఈశ్వరుడు ఎందుకండి? ఆయన ఆయన ప్రమేయం ఎక్కడండి? ఈశ్వరుడు అక్కర్లే. ఉంది, గడ్డి తింటుంది, పాలిస్తుంది. ఈశ్వరుడు ఎందుకు? మనిషి ఉన్నాడు, అన్నం తింటున్నాడు, పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఇందులో ఈశ్వరుడు ప్రమేయం ఎక్కడ ఉందండి? ఏమీ లేదు. మీకు వేరే ఆయన పట్టుకొచ్చి సృష్టిలో అన్నిటికీ ఆయన పెట్టేస్తారు, మీరు వేరే. మా ప్రధానం ఉంది, దానిలో గుణాలు ఉన్నాయి, ఆ గుణాల వలన ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిసేపు వెళ్ళి ఆపేద్దాం. ఓకే, ఇదిగో ఈ టేబుల్ మూర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ టేబుల్లో ఏంటంటే, మనకు ప్రమాణము ప్రస్థానత్రయం, అంటే ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మిగతా ప్రమాణాలు కాదని కాదు, ఈ మూడు మెయిన్ ప్రమాణాలు. ఇంకా ఎన్నో వేదాంత దర్శనాలు ఉన్నాయి, ఎన్నో వేదాంతానికి సంబంధించిన ప్రకరణ గ్రంథాలు, శ్రవణ మనన నిధిధ్యాసన గ్రంథాలు అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కపిల ముని గారు రాసినటువంటి సాంఖ్య సిద్ధాంతము వాళ్ళకి ప్రమాణం. మనది ఎటువంటి దర్శనము? ఆస్తిక దర్శనము, అంటే వేదాన్ని అంగీకరిస్తాము. వైదిక దర్శనం వాళ్ళు వేదాన్ని అంగీకరిస్తారు, అది ఆస్తిక దర్శనమే. ఇక్కడ ఆస్తికత అంటే ఉన్నది, ఏది ఉన్నది? వేద ప్రమాణము ఉన్నది. భగవంతుడు ఉన్నాడా లేడా, పునర్జన్మ ఉన్నదా లేదా అనేటటువంటి ప్రశ్న కాదు. ఆస్తిక మీన్స్ వేద ప్రామాణ్యం, అంగీకారం. ఈశ్వరుడు మనకి డెఫినెట్గా ఉన్నాడు, ఆయనే సమష్టి కారణము. ఆ సమష్టి కారణమైనటువంటి ఈశ్వరుడు లేక హిరణ్యగర్భ బ్రహ్మ లేక ఆయనకి కారణమైన పరబ్రహ్మం నుంచే సృష్టి వస్తుంది. వాళ్ళకు మాకు వేరే అటువంటి చైతన్యం కానీ ఈశ్వరుడు కానీ మాకు అక్కర్లేదు. మాకు ప్రధానం ఉన్నది, ప్రధానం నుంచి అన్నీ వస్తాయి. ఏదైనా చైతన్యము అంటే అదిగో వాడు ఒక్కొక్కడు నడుస్తున్నాడు, కదులుతున్నాడు కదా, ఆ చైతన్యమే మాకు ఆత్మ. అవన్నీ వేరువేరుగా ఉంటాయి, ఆత్మలు ఉంటాయి. శేశ్వర సాంఖ్యంలో అంటే యోగంలో ఈశ్వరుడు ఉన్నాడు అని ఒప్పుకుంటారు వాళ్ళు. అంటే 25 + 1 26వ తత్వం కలిపితే స ఈశ్వర సాంఖ్యము లేక యోగము. పతంజలి గారి యోగ సూత్రం. వివర్తవాదం, సృష్టి మనకేమిటి? వివర్తం అంటే ఏమిటి? అదిగో సూర్యుడు చెప్పినట్టుగా ఆ సూర్య భగవానుడు ఉన్నాడు, కిందని 100 కుండలు ఉన్నాయి, వాటిలో నీళ్లు ఉన్నాయి. ఈ 100 కుండల్లోనేమో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఈ సూర్యుడు ఈ కుండలలో ఉన్నటువంటి నీరు మలినంగా ఉంటే మలినంగా కనిపిస్తాడు, చలనంతో ఉంటే చలనంగా కనిపిస్తాడు. ఈ కుండలు లేకపోతే ఇక్కడ సూర్యుడే లేడు, కానీ ఆ సూర్యుడు ఏమీ కాలేదు. ఆత్మసూర్యుడు. ఇదిగో ఈ ప్రతిబింబాలు, ఈ జీవులన్నీ వివర్తం, అది మన వాళ్ళు ఏంటంటే అంటారు, అదిగో అది ఉందండి, గుణాలండి, ఆ గుణాలు కొంచెం మారుతాయండి, వేరు పొలలో కలుస్తాయండి, పరిణామం చెందుతాయండి, పరిణామం చెంది సృష్టి వస్తుందండి. పరిణామంతో ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ విలీనం అవ్వలేదు. పాలు పెరుగుగా అయిన తర్వాత మళ్ళీ పెరుగు పాలు అవ్వలేదు. కాబట్టి పరిణామంలో దెర్ ఇస్ నో రిగ్రెషన్ టు ద ఒరిజినల్ స్టేట్. ఇక్కడేమిటి క్రమము? పరమాత్మ, హిరణ్యగర్భ బ్రహ్మ, పంచభూతాలు, కాలము, ఇండివిడ్యువల్ ప్రాణం. వాళ్ళ క్రమం ఏమిటి? ముందు కాలం ఉండాలి, శక్తి లేక ప్రధానం ఉంటుంది, దాని నుంచి ద్రవ్యాలు ఉంటాయి, ఈ ద్రవ్యాల నుంచి ఆత్మలు వస్తాయి. ఎనర్జీ, మ్యాటర్ అండ్ దెన్ చైతన్య. ఈ ఎనర్జీ మ్యాటర్గా మారాలి అంటే టైం ఉండాలి. ఎనీ ఎనర్జీ టు మెటీరియలైజ్ టు బికమ్ అ మ్యాటర్, ఇట్ రిక్వైర్స్ టైం. సో టైమ్ ఈజ్ ఇంప్లైడ్ ఆల్రెడీ దేర్. అది జగత్కారణం. పరబ్రహ్మయే జగత్కారణము, అది చేతనము. వాళ్ళకి ప్రధానమే జగత్కారణము, అది జడము. పరమాత్మ కర్త. ఎక్కడ? వేదాంతంలో. ఎప్పుడు? అవాంతరపోతుంది. ఫైనలా? కాదు. ఫైనల్గా ఈయన జగత్ కారణము కాదు, కార్యము కాదు, కర్త కాదు, భోక్త కాదు, అసంగుడు. కానీ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఇది కర్త అంటూ మనం బోధిస్తాం. అక్కడ పరమాత్మ అనేవాడు లేనే లేడు. ఎన్ఏఎస్ చైతన్యం లేక పరమాత్మ అక్కర్లేదు. నిత్యం అద్వయం స్వతంత్రం అనే చైతన్యం లేదు. ఆ పరమాత్మ కర్త కాదు, కర్త అంటే ప్రధానమే, పరమాత్మ భోక్త. వాళ్ళవాడు
ప్రయోజనం ఎవరి కోసం? చైతన్య పురుషుడే భోక్త. చైతన్య పురుషుడైనటువంటి ఆ పరమాత్మ నుంచి చైతన్య పురుషుని ప్రతిరూపాలైనటువంటి ఇవన్నీ వస్తాయి, అవే భోక్త. అక్కడ భోక్త అనేది ఇండివిజువల్ ఎంటిటీస్ లేక ఆత్మలు. మనకు జగత్ మిథ్య, ప్రతీతి, అపియరెన్స్. వాళ్ళకు జగత్ సత్యం, జగత్ సత్యవాదులు. సత్కార్యవాదులు, అసత్కార్యవాదులు అంటారు వాళ్ళు. జగత్ సత్యవాదులు. ది బేసిక్ డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఇంకొక 5 నిమిషాలు వెళ్ళి ఏం చెప్పారు వాళ్ళు? ప్రధానమే కర్త అండి, ఈ ప్రధానమే గుణ సముదాయం ఉంటుంది. అదే పురుషుని యొక్క ప్రయోజనం కోసం, పురుషార్థం ప్రయోజనం కోసం అని చక్కగా విభిన్నంగా ఒక క్రమంగా నియతక్రమేణ అవన్నీ మార్పులు చెందుతూ సృష్టి వస్తుంది. అయితే చేతనం కాదు కదా, ఎలాగా చేతనత్వాన్ని ఉపచారం చేద్దాము అంటూ అన్నారు. మీరన్నది సరికాదండి. జడమైన ప్రధానము సృష్టి కారణం కాలేదు. సృష్టి జడం కాదు. సృష్టి చూస్తే చైతన్యంగా కనిపిస్తోంది. మీరు ఉపచారం చేయడానికి కూడా ఒక విధమైనటువంటి పద్ధతి ఉండాలి. ఈశ్వరుడు లేడనే సాంఖ్యులను మనం ఖండించాలి. ప్రధానం కర్త అంటే బ్రహ్మం గారికి ఒక ప్యారలల్ రియాలిటీ అయింది. అంటే పరబ్రహ్మ ఓ రియాలిటీ అనుకుంటే ప్రధానం కర్త అవుతే, పరబ్రహ్మం చైతన్యం అవుతే, ఈ చైతన్యం జీవుల్లో ఉంటే, ఈ కర్తృత్వం ప్రధానంలో ఉంటే, దెర్ విల్ బి 2 రియాలిటీస్. వన్ ప్రధాన రిలేటెడ్ రియాలిటీ, వన్ బ్రహ్మ రిలేటెడ్ రియాలిటీ. అంటే ఇంకొక బ్రహ్మము లేక ఇంకొక సత్యము ఏర్పడాలి. అందుకే మరి అలా లేదు కదా, ఏకమేవ అద్వయం బ్రహ్మ కదా. సాంఖ్యులను ఖండించడకు ఆత్మకర్త అని ఓ అవాంతరబోధన చేస్తాం. ఆత్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మము కర్త అని ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండింగ్. ఆఫ్టర్ దట్ ఫైనలీ వీ విల్ నెగేట్ దట్ ఆల్సో. జడమైన ప్రధానాన్ని త్రోసిపుచ్చడానికి అవాంతరంగా ఆత్మకర్త అని బోధిస్తుంది. ఆత్మ లేక బ్రహ్మ దేనికి కర్త? ప్రతీయమానమైన జగత్తుకు కర్త. నిజంగా అయినా పుట్టిందా? పుట్టలేదు. నిజంగా సూర్యుడి కొండలో పుట్టాడా? ఉన్నాడా? లేడు. అయితే ప్రతిబింబంగా ఉన్నాడా? ఉన్నాడు. అదే అపియరెన్స్ ఓన్లీ. మిథ్యా జగత్తుకు కర్త అంటే కర్త కాదు అని చెప్పినట్టు. అంటే మిథ్యా జగత్తుకు కర్త, మిథ్యాపుత్రునకు తల్లి అంటే తల్లి కాదు అని చెప్పినట్టుగా మిథ్యా జగత్తుకు కర్త అంటే కర్త కాదు అని చెప్పినట్టు. జగత్ అంటే ఏమిటండి? జగత్ అంటే ప్లూరాలిటీ, నానాత్వం. నానాత్వం అంటే ఏమిటండి? అదే ప్రతీతి, అదే పేరెన్స్, అదే మిథ్య. చైతన్యమైన బ్రహ్మకు కర్తృత్వాన్ని అవాంతరంగా బోధించిన ఆ కర్తృత్వము మిథ్యయే. ఆత్మన భోక్తృత్వత్ కర్తృత్వ ఉపపత్తే. అంటే మీరు భోక్త అంటున్నారా లేదా? సాంఖ్యులు మిమ్మల్ని అడుగుతున్నా. ఆత్మ భోక్త కదా మీకు? అవునండి మాకు. ఎప్పుడైతే ఆత్మ భోక్త అన్నారో భోక్తృత్వవత్, భోక్తృత్వము వలె కర్తృత్వ ఉపపత్తే, కర్తృత్వము కూడా సంక్రమించును, కర్తృత్వము కూడా పొసగును, కర్తృత్వము గాలదు. ఎవరికి? ఆత్మనః. ఆత్మనః భోక్తృత్వవత్ కర్తృత్వ ఉపపత్తి. మీ సిద్ధాంతంలో ఆత్మ భోక్త. ఒకడు భోక్త అవుతే వాడే కర్త అవ్వాలి. నేను ఏదైనా ఒక దాన్ని అనుభవించాను అంటే నేను చేసేది నేను అనుభవిస్తాను కదా. మొత్తం థియరీ అంతా అది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనను తప్పదన్నా అంత చదువుతున్నాం కదా. అంచేత భోక్త అంటే కర్త కూడా ఈయనే అయి ఉండాలి అంటూ చెప్తారు. మౌలికంగా కర్తృత్వం ఒకచోట, భోక్తృత్వం ఒకచోట ఉండవు. భోక్తయే కర్త కావాలి. ఇది లోకంలో అనుభవం కదా. మీకు ఆత్మభోక్త అవునా కదా? అవును సార్, మాకు భోక్త. అప్పుడు ఆటోమేటిక్గా అది కర్త అండి. నో క్వశ్చన్. యూ కెనాట్ డినై ద ఫ్యాక్ట్ ఆఫ్ కర్తృత్వ టు ఆత్మ వన్స్ యూ యాక్సెప్ట్ ద భోక్తృత్వ. కర్తృత్వం భోక్తృత్వం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో కర్తృత్వం ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసి తీరాలి. సాంఖ్యస్య, మీ సాంఖ్యులకు చిన్మాత్రస్య కేవల చిద్ఘనము అపరిణామిన, పరిణామము లేని ఆత్మ. అంటే మీరేంటంటున్నారు? చైతన్యము చిన్మాత్రస్య కేవల చిద్ఘనము అపరిణామిన, ఏ పరిణామాలు చెందదు అంటుంది. పరిణామాలు మార్పులు చెందకుండా ఎలాంటి భోక్త అవుతుంది? నేనున్నానండి, ప్లేట్లో అన్నం పెట్టారు, ఏదో రకరకాల పదార్థాలు పెట్టారు,
ఏ విధమైన మార్పు నాలో రాకుండా ఆ అన్నాన్ని తినడము, జీర్ణించుకోవడము, ఎసిమిలేట్ చేసుకునే శక్తిని పొందడము జరుగుతుందా? అంటే భోక్త అనగానే పరిణామము ఉండి తీరాలి. అపరిణామిన చైతన్య కైసే అవుతా భోక్త, ఇట్ కెనాట్ బికమ్. సో భోక్తృత్వాన్ని మీరు అంటున్నారు అంటే అక్కడ పరిణామాలు ఉన్నాయని అర్థం. చైతన్యంలో పరిణామాలు చెప్తే పెద్ద తప్పు అయిపోతుంది. బాగా ఆలోచించి మాట్లాడండి అన్నారు. యథా సాంఖ్యస్య చిన్మాత్రస్య అపరిణామిన అపి ఆత్మన భోక్తృ యథా ఏ విధముగా సాంఖ్యస్య సాంఖ్యులకు చిన్మాత్రస్య చిన్మాత్రుడైన ఆ చైతన్యానికి అపరిణామిన పరిణామము లేని వాటికి భోక్తృత్వం ఆత్మన అపి కర్తృత్వం లేదని ఎలా వాదిస్తారండి? తద్వత్ అదే విధముగా వేదవాదులకు ఈక్షాదిపూర్వకం జగత్కర్తృత్వం ఉపపన్నం. అంటే జగత్కర్తృత్వం అనేటటువంటిది ఆత్మయందు పొసుగుతుంది. హైలీ ప్లాసిబుల్, టెనబుల్ వరకు చెప్తుంది. రెండవ పూర్వపక్షం నుంచి ఇక్కడ వరకు వద్దామని ఆగాను. రెండవ దాన్ని వచ్చే వారం అంటే వచ్చే ఎపిసోడ్లో అంటే లక్ష్మీవారం నాడు కంటిన్యూ చేసుకుందాము. కమల గారి సమీక్ష వచ్చే మంగళవారానికి పోస్ట్. ఇంకొక క్లాస్లో ఇది అయిపోతుంది. ఇది అయిన తర్వాత 6-3ని బాగా అర్థం చేసుకుంటే ఈ 9-10 పూర్వపక్షాలను మనం కంప్లీట్ చేస్తే సిద్ధాంతీకరించుకుంటే ఆ తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ అయినటువంటి 6, 4, 5, 6, 7, 8 మంత్రాలను కమల గారు సమీక్షించగా మళ్ళీ దానిని సారాంశం చెప్తాం. ఇక్కడతో ఈనాటికి ముగించు. ఓకే. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షవిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः సుషేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.